బస్సులు కూడా బయట నుంచి అక్కడ కూడా కాలం అక్కడ దాని పరిస్థితి ఈ ట్రైన్లోకి వస్తుంది. ఫుల్ కంప్లీట్గా ఈ ట్రైన్లోకి వస్తుంది. సెక్షన్ ఈ రోడ్డు ఈ ట్రైన్ వెళ్ళేసరికి సెక్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు ప్రసాద్ గారు కింద ఉంటే ఆయన సమాధానం పెట్టారు సార్. నేను పెట్టేస్తానులేండి. ఒకసారి మీరు బాడీ తగ్గినప్పుడు కూడా వాటర్ కెమెరాలు తెడిచిపోతాయి. మోటార్ పెట్టి కొంచెం వర్షం తగ్గగానే వీటిని డీసిల్టేషన్ చేసేసి ఈ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయింది. వాటర్ అయిపోయింది మోటార్తో బయటకు వెళ్ళి తర్వాత పెరిగినట్టుగా దీనికి డీసిల్టేషన్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. ప్రపోజల్ పెట్టారు మన అది ఏంటంటే దాని పరిస్థితి ఫైల్ ఆర్టీసీ వాళ్ళు కదా మున్సిపాలిటీ కూడా పంపించారు. రీసెంట్గా 3 crores ఏదో ప్రపోజల్ పెట్టారు కదండి. అందులో అదే కొంచెం అది మనం అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ కన్నా అది మనం రెడీ చేసి పెట్టుకోవాలి. దానికి ఏం అవసరం సరే చూస్తున్నాగా సగం సార్ కొద్దిగా పెట్టాను. ఇప్పుడు మనం ఏ చెరువులో లేం. నిడదవోలు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో, ఇక్కడ డిపోలో బస్ స్టాండ్లో ఉన్నాం. చూస్తుంటే చెరువులో ఉన్నట్టు ఉంది. అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆపేస్తున్నారు. బస్సుల్ని అక్కడే ఎక్కడం జరుగుతుంది. ఈ లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చి ఇక్కడ చూశాను. దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి. ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే, ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి. కొంత నీళ్ళు అలా వెళ్ళాలి, మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోడేమంటుంది ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లో పెట్టచ్చు. ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం. అయితే దీనికి మొత్తంగా ఈ నిడదవోలుకు సంబంధించి ఒక 3 కోట్లతో ఒక ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ డ్రైన్లు కానీ ఇతరత్ర అంశాల మీద రుడాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు. అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉందంటున్నారు. దాన్ని ఇప్పుడే నేను రుడా వైస్ చైర్మన్తో మాట్లాడాను. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తున్నారు. నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బందులు ఎక్కడ ఉండి చూసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్లు తోటం డీసిల్టేషన్ చేయడం అనేది చేయమని అధికారులకు చెప్తున్నాను. వాళ్ళు వెంటనే మొదలు పెడతారు. ఈ వాటర్ అంతా అట్టే ఆ డ్రైన్కి వెళ్ళాలి. వర్షం ఫుల్గా ఉండడం వల్ల మనకి ఏంటంటే డ్రైన్స్ అన్ని కూడా
టాప్ లెవెల్కి ఉన్నాయి సార్ ఇప్పుడు రిసెట్ అయిపోతుంది కాకపోతే ఈ గ్రౌండ్లో ఆల్రెడీ వచ్చిన వాటర్ మాత్రం అలా ఉండిపోతుంది మన మోటార్ ఇది కూడా కూడేయండి. మొన్న రీసెంట్గా డస్ట్ ఏంటంటే కానీ దీన్ని లెవెల్ చేసుకోలేము కదా. లెవెల్ చేయిస్తేనే నీరు నిలబడకుండా ఉంటుంది. సరే నీరు నిలబడకుండా ఉంటుంది ఓకే, కానీ వచ్చినప్పుడు నీరు బయటికి వెళ్ళడానికి దారి ఏది? లెవెల్ చేసినప్పుడు ఒక చోటకి స్లోప్ పెట్టుకుని దాని సైడ్లో అది మనం చేయాలి. ఇప్పుడు ఏదైతే లెవెల్ చేసిన తర్వాత దాన్ని వాటం పెట్టుకుని ఆ వాటం ప్రకారం నీళ్లు ఆ డ్రైన్లో కలిసిలా పెట్టుకోవాలి. అది లెవెల్ చేయడానికి ఏం చేయాలో చూడండి. అది మనం మున్సిపాలిటీ చేయగలమా? మనం అది చేయగలం. అంటే అప్పుడు ఇది ఇచ్చినా దీన్ని లెవెల్ చేసుకోవడానికి మన మున్సిపాలిటీలో మన కమిషనర్ ఉన్నారా? సార్ అక్కడ ఉంది సార్. అయ్యో చెప్పి